నమస్తే తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతున్నటువంటి 72వ అందాల పోటీలు తెలంగాణలో నిర్వహించాలని చెప్పి ఇప్పటికే మొత్తం సన్నద్ధం చేశారు. అనేక సార్లు ఈ ప్రభుత్వం దృష్టికి దీన్ని ఆపాలంటూ మహిళా సంఘాల వాళ్ళు చాలాసార్లు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ బేఖతరుగా ఖచ్చితంగా పెట్టేదే అంటూ 100 కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీని గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సత్య బోయినపల్లి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే అమ్మా. ఏం చెప్తారు అక్క? అందాల పోటీలు ఇప్పుడు రేపు మాపో స్టార్ట్ అవుతా ఉన్నాయి. 100 కోట్లు వెచ్చిస్తూ ఉన్నారు. అంటే ఒక ఇంతకుముందు గతంలో ఈ కార్ రేస్ని వ్యతిరేకించినటువంటి ఇదే రేవంత్ రెడ్డి మళ్ళీ దీన్ని పెట్టడం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచుతా అని చెప్తా ఉన్నాడు. ఏం చెప్తారు? ఎట్లా చూస్తారు? తెలంగాణకు బ్రాండ్ లేదా? అసలు తెలంగాణ హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ లేదని చెప్పేసి వాళ్ళ కొత్తగా అందాల పోటీలను పెట్టాలనుకుంటున్నాడా? అందాల పోటీలను నిర్వహించడం అనేది తెలంగాణ మహిళల్ని అవమానపరచడం, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరచడం. అదేవిధంగా ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి అమ్మాయిలకి సగం సగం గుడ్డలేసి క్యాటవాకలు చేసి తెలంగాణకి ఏం సంస్కృతిని నేర్పించాలని చెప్పేసి అనుకుంటున్నాడు. తెలంగాణ తల్లి నగలేసుకొని నిండుగా చీర కట్టుకుంటే తెలంగాణ సింబాలిక్ కాదని చెప్పేసి మార్చినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ సగం సగం గుడ్డలు వేసుకున్న వాళ్ళని ఎట్లా ఆహ్వానిస్తున్నాడు? అదేవిధంగా 100 కోట్లు ఎట్లా ఖర్చు పెడతాడు? ఇవాళ తెలంగాణలో ఎన్ని సమస్యలతో ఉన్నారు ప్రజలు. మీరు ఊర్లలోకి వెళ్ళండి, తాగునీరు లేక బిందెలు పట్టుకొని మళ్ళీ పాత కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉండని ఇవాళ అదే పరిస్థితులు వచ్చినాయి. బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి, సాగునీరు లేక పంటలు ఎండిపోయి మొత్తం ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి రైతులది. ఇవాళ పండించిన ధాన్యము వర్షం వచ్చి ఎక్కడికెక్కడ తడిచిపోయి మొలకలెత్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా పోయి వాళ్ళని ఆదుకున్న లేదు. ప్రభుత్వం దాని మీద చర్యలు లేవు. ఇప్పటి వరకు ధాన్యాన్ని కొనే దిక్కు లేదు. ఏ మొహం పెట్టుకొని వాళ్ళ అందాల పోటీలను హైదరాబాద్లో నిర్వహించడానికి సిద్ధమైంది ప్రభుత్వం యంత్రాంగం అంతా దానికోసం పనిచేస్తుంది. వాళ్ళ పనులు పక్కన పెట్టి దానికోసం పనిచేస్తుంది. గతంలో ఈ కార్ రేసింగ్ ఇక్కడ నిర్వహిస్తే ఎంత మాట్లాడారు? అసలు ఏమన్నా సిగ్గుందా? అది ప్రపంచ ఖ్యాతిని పెంచే ఈ కార్ రేసింగ్ దాని మీద అవాకులు చెవాకులు మాట్లాడి కోర్టుకిడ్చి నా వాళ్ళు ఈరోజు ఏ మొహంతో ఇవాళ అందాల పోటీలను హైదరాబాద్లో నిర్వహిస్తున్నారని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇది సరైంది కాదు. ఇది మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఉంటుంది తప్పితే వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచడం కాదు. అందం అనేది భావ్యంగా ఉండేటువంటి సౌందర్యం. అంతర్ సౌందర్యాన్ని చూసి వీళ్ళు ఫలానా కొలతలతో ఉంటే టేపుతో కొలచ చేసి వీళ్ళే అందగత్తెలు అని చెప్పి చెప్పడం అనేది అది చాలా నీచమైన సంస్కృతి, భారతీయ సంస్కృతి కాదు అది. కాబట్టి అవసరం లేదనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే భారతీయ సంస్కృతిని భారతదేశ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం దీని మీద ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు? అందుకే మేము గతం నుంచి బీఆర్ఎస్గా చెప్తున్నాం. ఏం చెప్తున్నాము అని అంటే రాష్ట్ర ప్రభుత్వము ప్లస్ బీజేపీ, కాంగ్రెస్ బీజేపీలు రెండు ఒకటే అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఈరోజు తేట తెల్లమైంది. ఎందుకంటే పొద్దున్న లేస్తే మహిళలు ఇట్లుండాలి అట్లుండాలి, మహిళా సంస్కృతి గురించి భారతీయ సంస్కృతి గురించి మాట్లాడే వాళ్ళు హైదరాబాద్లో ఇంత అంగరంగ వైభవంగా మిస్ వరల్డ్ పోటీలను పెడుతుంటే ఎందుకు మాట్లాడట్లేదు బీజేపీ అని మేము ప్రశ్నిస్తున్నాం. మాట్లాడాలి, బయటికి రావాలి, ప్రశ్నించాలి, రేవంత్ రెడ్డి సర్కార్ని నిలదీయాలి. ఇటు గ్రామాలలో ఇన్ని సమస్యలు ఉంటే, మహిళలు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటుంటే, మహిళలకు భద్రత లేకుండా అనేక మంది మీద అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఈ సంస్కృతి దాన్ని పెంచే సంస్కృతి తప్పితే తగ్గించే సంస్కృతి కాదే. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణలో తెలంగాణ సంస్కృతికి భారతీయ సంస్కృతికి అందాల పోటీలు అనేవి విఘాతాన్ని కలిగిస్తాయి. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరుస్తాయి. ఇవి ఆత్మగౌరవాన్ని పెంచేవి కాదు. మహిళా సాధికారత అనేది ముందుకు పోదు, వెనక్కి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది సరైంది కాదు. మేము సంస్కృతికి మేమే వారధులము, సంస్కృతిని మేమే నిలబెట్టే వాళ్ళం, భారతీయ సంస్కృతికి మేమే సింబాలిక్ అని చెప్పుకునే బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నా. మాట్లాడట్లేరు అంటే కలిసే వీళ్ళు నడుస్తున్నారు అనేది ఇవాళ బహిర్గతమైంది. ఇది ఇన్కమ్ తెచ్చేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడులు తెచ్చే ఒక కార్యక్రమం అని చెప్పి చూడొచ్చా? అట్లా చూడొచ్చా మనం రేవంత్ రెడ్డి కోణంలో? ఎట్లా చూస్తాము? ఏ రకంగా ఇన్కమ్ తీసుకొస్తుంది? ఇప్పుడు ఒకవేళ అదే కరెక్ట్ అయితే గతంలో ఈ కార్ రేసింగ్ మరి ఎందుకు వ్యతిరేకించినట్టు వీళ్ళు? కాబట్టి నేను ఏంటంటే ఇది ఇన్కమ్ను పెంచేది కాదు, మహిళల భద్రతకి ఇవాళ ఒక ప్రశ్నార్థకమైనటువంటిది. మహిళల మీద దాడులు పెరుగుతాయి, అత్యాచారాలు పెరుగుతాయి. కాబట్టి ఇది సరైనది కాదు. ఆత్మగౌరవాన్ని కించపరిచేది. అందంగా ఉంటేనే మహిళ కరెక్ట్గా ఉంటుందనేది కాదు. కొలతలతో అందం కాదు. ఆఫ్రికాలో ఒక విధంగా ఉంటాయి మహిళల అందము. ఇప్పుడు కాకి పిల్ల ముద్దు, కోతికి కోతి పిల్ల ముద్దెము, మా అమ్మకు నేను ముద్దు, ఇంకొకళ్ళ ముద్దు. అంతేగాని ఆడవాళ్ళు ఇదే కొలతలో ఉండాలి, ఇలాగే ఉండాలి, ఈ గుడ్డలే కట్టుకోవాలి అని ఒక కొలతలతో పెట్టి నిర్వహించే పోటీ అది పోటీయే తప్పితే అది సరైంది కాదు, మంచి సంస్కృతి కాదు. రేవంత్ రెడ్డి అసలు మహిళల కోసం ఈ ప్రభుత్వం చాలా కృషి చేస్తూ ఉన్నది. మహిళల అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నది. మహిళల్ని కోటీశ్వరాలను చేస్తూ అంటా ఉన్నాడు. పక్క మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం పనిచేస్తూ ఉన్నదని చెప్తా ఉన్నాడు. మరి దీనంతటిని ఏం చెప్తారు?
మహిళల కోసం పనిచేస్తే 2500 ఎక్కడ పోయింది? గృహలక్ష్మి పేరుతోటి 2500 ఇస్తా అని చెప్పేసి 6 గ్యారెంటీలో భాగమైంది కదా, ఎందుకు ఇవ్వలేదు? ఈ బడ్జెట్ను వాళ్ళకి కేటాయించండి. మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేయండి. అదేవిధంగా 4000 పింఛన్ ఇస్తానని చెప్పి చెప్పిండు. ఎక్కడ పెంచిండు? ఇప్పుడు హాస్పిటల్లో చూడండి, గతంలో కేసీఆర్ కిట్ ఉండే, ఆ కేసీఆర్ కిట్ను ఇవాళ బడ్జెట్ లేదని చెప్పేసి మన బడ్జెట్లో ఆపేయడం జరిగింది. ఇప్పుడు ఆ బడ్జెట్ లేదని చెప్పి చెప్పిన వాళ్ళు అందాల పోటీలు నిర్వహించడానికి బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలు కష్టపడి చెమటోడ్చి వాళ్ళు పన్నుల ద్వారా కడితే ఇవాళ బడ్జెట్ని ఏర్పాటు చేస్తాం. ఆ బడ్జెట్ని మహిళా సాధికారత కోసం ఉపయోగించకుండా, మీరిచ్చిన హామీలను ఇంప్లిమెంట్ చేయకుండా ఇవాళ అందాల పోటీలకు కేటాయించడము అని అంటే తెలంగాణ ప్రజల్ని కూడా అగౌరవపరచడమే. కాబట్టి ఇది సరైనది కాదు. మహిళలకు ఇచ్చిన హామీలను ఫస్ట్ మీరు ఇంప్లిమెంట్ చేయండి, తర్వాత దీని గురించి మాట్లాడండి. రేటక ఇంకో విషయం, ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని నడుస్తూ ఉన్నది. కర్రెగుట్టలు మొత్తం కూడా డ్రోన్ల సాయంతో మావోయిస్టులను వేరువేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ వాళ్ళు బయటికి వెళ్తే ఖచ్చితంగా ఎన్కౌంటర్లు ఉంటాయి అని చెప్పి, ఒక పక్క వాళ్ళు చర్చలకు సిద్ధం అని చెప్పి మావోయిస్టులు చెప్తున్నా కూడా చర్చలకు ముందరకు పోవట్లేదు మన కేంద్ర ప్రభుత్వం. దీన్ని ఎట్లా చూడుస్తారు? చాలా దుర్మార్గం, చాలా దుర్మార్గం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం ఇది. ఎందుకంటే ఓపెన్గా మేము చంపుతామని చెప్పేసి అమిత్ షా స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, మొత్తము రౌండప్ చేయడం కానీ, వాళ్ళు చర్చలకు సిద్ధమని చెప్పేసి వస్తున్నా వాళ్ళని ఆహ్వానించకపోవడం కానీ, ఇటు ప్రజా సంఘాలు, హక్కుల నేతలు, అన్ని సంఘాల వాళ్ళు ఇవాళ డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఆ వైపుగా ఆలోచించకుండా చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది సరైనది కాదు. ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ను ఖచ్చితంగా ఆపాల్సిందే, వాళ్ళతో చర్చలు జరపాల్సిందే, వాళ్ళ డిమాండ్లను నెరవేర్చాల్సిందే. అయితే ఇంకో పక్క బచావో కర్రెగుట్టలు కొనసాగిస్తూనే ఉండాలి, ఖచ్చితంగా ఆపేది లేదు, చర్చలు చేసేది లేదని చెప్పి మన రాష్ట్ర కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీని మీద ఏం చెప్తారు? అసలు సమాజం పట్ల, మనుషుల పట్ల, మానవీయ విలువల పట్ల, సమాజంలో నక్సలిజం ఎందుకు పుట్టిందో అనే అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. అంటే ఇదే బండి సంజయ్ ఇంతకుముందు గతంలో గద్దర్ విషయంలో కూడా రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ అదే తరుణంలో, మళ్ళీ అదే కోణంలో మళ్ళీ ఇప్పుడు మావోయిస్టుల గురించి అసలు చర్చలు సిద్ధం లేదు, చర్చలకు మాట్లాడే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా పని కానిచ్చేసుడే అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఒకవైపు ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఎన్నికల ద్వారా ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇది చాలా తప్పు. వాళ్ళు చర్చలకు అన్నప్పుడు చర్చలు జరపాల్సిందే, వాళ్ళ డిమాండ్లను ఖచ్చితంగా తెలుసుకొని ఏవి నెరవేరుతాయి, ఏవి నెరవేరలేమో అని మాట్లాడాల్సిందే. తప్పితే ఇట్లా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ఒక దురుద్దేశంతో, ఒక దుర్మార్గంగా నియంతృత్వ ధోరణులు పోవడం అనేది సరైంది కాదు. ఇది సమాజానికి ఒక లేన్ అంటే వేసినట్లు అవుతుంది. ఇది వీళ్ళిటు అని చెప్పేసి ఒక గీత గీసిన వైపుగా ఉంటుంది. కాబట్టి ఇది సరైనది కాదు. ప్రభుత్వాలలో ఉండేవాళ్ళు ఇట్లా ఆలోచించొద్దు. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఏ ఉద్యమమైనా ఎందుకు వచ్చింది, దాని కారణాలు ఏంటి, దాన్ని పరిష్కరించే వైపుగా ప్రభుత్వాలు ఆలోచించాలి. తప్పితే చంపుతాము అనేది అయితే మార్గం కాదు. నక్సలైట్స్ కూడా అనేక మంది ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతలు అదే చెప్తున్నారు, ఆ విధంగానే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళైనా వీళ్ళైనా సరే ఖచ్చితంగా చర్చలు జరపాల్సిందే, ప్రజల్లోకి రావాల్సిందే, ప్రజా విధానాలు ఏవైతే వాటిని కొనసాగించాల్సిందే. అంతేగాని ఏకపక్షంగా నియంతృత్వంగా ఒక కక్షపూరిత ధోరణి అనేది సెంట్రల్ గవర్నమెంట్ది కానీ బండి సంజయ్ది కానీ ఉండకూడదు అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.